నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. గత 2-3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షంకు వరద ఉధృతితో భవానీపేట్ నుండి పోతారం వెళ్లే రహదారి మరియు బ్రిడ్జి దెబ్బతినడం జరిగింది. ఇది తెలిసిన గౌరవనీయులు కామారెడ్డి శాసనసభ్యులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఈరోజు భవానీపేట గ్రామంలో గల బ్రిడ్జిని సందర్శించడం జరిగింది. అనంతరం అధికారులతో మాట్లాడి వెంటనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుని మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో తీవ్ర వర్షం కారణంగా కూలిపోయి అయినటువంటి ఇళ్ల గురించి గ్రామ ప్రభుత్వ అధికారి సెక్రటరీ పర్వీన్ బేగం గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా గ్రామ అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా పిసిసి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కంచర్ల లింగం, సెక్రటరీ సుకుమార్ గౌడ్ మరియు నూతన కార్యవర్గం సభ్యులను కామారెడ్డి పట్టణంలోని అన్ని వ్యాపారస్తులు హాజరై నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించడం జరిగింది. కామారెడ్డి నూతన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కంచర్ల లింగం మాట్లాడుతూ, కామారెడ్డిలో అన్ని వ్యాపారస్తులకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి నడిపించడానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది అని ఎవరు కూడా మర్చిపోవద్దని, మన ప్రమాణ స్వీకారం కంటే ముందే కొన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేసుకోవటం మమ్మల్ని ఎంతో ఆనందాన్ని గురిచేసిందని, అలాగే ముందు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి మేము ముందుండి దేనికైనా వ్యాపారస్తులకు ఇబ్బందులు లేకుండా వారి సమస్యలను పరిష్కరించడం కోసం నాతో పాటు నాకు కార్యవర్గం కూడా మీకు రుణపడి ఉంటుందని తెలియజేయడం జరిగింది. గౌరవనీయులు ఆంజనేయ శర్మ గారిని సైనిక వేదికపై కావాల్సిందిగా కోరుతున్నాం. వారితో వచ్చిన పండిత వర్యుని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు సనాతన ధర్మం కామారెడ్డి జిల్లాలో విరాజిల్లుతుంది అంటే తన ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి మరి సనాతన ధర్మ పరిరక్షణ కోసమే కంకణబద్ధులైన గౌరవనీయులు బ్రహ్మశ్రీ ఆంజనేయ శర్మ గారికి ఒకసారి గట్టిగా 2 చేతులతో చప్పట్లు కొట్టి ఆయన ప్రాధాన్యత చేసినట్టే కామారెడ్డి నేను సుకుమార్ గౌడ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి ప్రధాన కార్యదర్శిగా అంగీకరిస్తూ సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాలలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి కోశాధికారిగా అంగీకరిస్తూ సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాలలో కామారెడ్డి నేను అనగా కంచర్ల లింగం, తండ్రి పేరు వెంకటరాములు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి అధ్యక్ష పదవికి అధ్యక్షుడిగా అంగీకరిస్తూ సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ గవర్నింగ్ బోర్డ్ చైర్మన్ గా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి అంగీకరిస్తూ సంఘ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డికి ఆర్గనైజర్గా అంగీకరిస్తూ సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ వ్యాపార మరియు వాణిజ్య
జీవించండి. ఎలా మీ పిల్లలతో కాదు కాదు మీ పిల్లల పిల్లలతో జీవించండి, మునిమనమలతో కూడా మీరు జీవించండి అని ఒక చిన్న మాటలో వేదం చెప్పింది. అని అంటే మీరు ఆయుష్మంతులై మీరు సంపాదించినటువంటి యొక్క సర్వధనములను కూడా సంపదలను కూడా మీరు చక్కగా వాడుకుంటూ ఆనందంగా సుఖంగా పుత్రపౌత్రులతో మీ సొంత ఇంట్లో కలకాలం హాయిగా జీవించండి నవ్వుతూ అని ఒక చిన్న మాటలో వేదం చెప్పింది. ఒక్కటేనా? అట్లా కాదు. మీ అందరికీ తెలిసిన ఒక మంత్రం సహనా భవతు. మనం అందరం కలిసి ఉందాం. సహనౌ భునక్తు. అందరం కలిసి భోంచేద్దాం, అందరం కలిసి శక్తిని సంపాదిద్దాం. ఇలాగా అందరం కలిసి చేసే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే మన దేశానికి వెన్నెముక వంటిది. కనుక అందరూ వైస్ ప్రెసిడెంట్స్ కి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని గౌరవనీయులు యాద నాగేశ్వరరావు గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నేను ఒక్కొక్కరి పేరును వేదికపైకి ఆహ్వానిస్తాం. దయచేసి వేదికపైకి కావాల్సింది కోరుతున్నాను. కాసర్ల మధు గారు, మోటూరి పురుషోత్తం గారు, వీరమల్లి శ్రీనివాస్ గారు, కమ్మరి నరేష్ కుమార్, ఆమెటి రమేష్, కుకుట్ల సురేష్, ఎం శ్రీనివాస్, నూకల ఉదయ్, బొమ్మ రమేష్, కుంబాల నరసింహులు, రవీందర్ గౌడ్, అశోక్ జైన్, అన్నారపు మోహన్ రెడ్డి, లాభిశెట్టి కిరణ్, శీల రవికుమార్, బొమ్మోతుల శేఖర్ గౌడ్. దయచేసి వీళ్ళందరూ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వీళ్ళందరితో గౌరవనీయులు యాద నాగేశ్వరరావు గారు ప్రమాణ స్వీకారం చేయించి ఒక్కొక్కరికి పుష్పగుచ్చాలు అందించిన తర్వాతనే ప్రమాణ స్వీకారం పూర్తయినట్టు లెక్క. యాద నాగేశ్వరరావు గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నేను మీ పేరు చెప్పండి. కొండ బయలుదేరా అందరూ పేరు చెప్పనే ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాకు మీ పదవులు తెలుసా? అంగీకరిస్తూ సంఘ నియమ నిబంధనలకు పాటిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల ఐక్యతకు కృషి చేస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించు అన్ని కార్యక్రమాల భాగమంటూ సమాజంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి పేరు ప్రతిష్టలు పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని ఆర్థిక సహాయక సహకారాలను నా శక్తిని అందిస్తానని మనస్సాక్షిగా ముఖ్యంగా కామారెడ్డిలో వ్యాపారస్తులందరికీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన విన్నవించుకున్న ఏది అంటే మనం ఇప్పటికీ ప్రతి ప్రోగ్రాం తీసుకుంటున్నాం. ఒక ప్రోగ్రాం ఇమీడియట్గా ప్రమాణ స్వీకారానికి ముందే మనము మన దుకాణం అనే ప్రోగ్రాం తీసుకున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ ఆడబిడ్డపై అత్యాచారానికి పాల్పడిన షేక్ మఖ్దూమ్ అనే కిరాతకుడికిని వెంటనే ఊరి తీయాలని మరియు ఇలాంటి దురాఘాతాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా మహిళా మోర్చా గిరిజన మోర్చా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టి అనంతరం బస్టాండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు నవీన్ నాయక్ మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డపై అత్యాచారం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరెత్తనట్టు వ్యవహరిస్తుందని, తెలంగాణలో గిరిజన ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఆసిఫాబాద్ జైనూరు మండలంలో ఆదివాసీ మహిళపై అత్యాచారం హత్యాయత్నం చేసిన ముస్లిం వ్యక్తి మద్దుంతో పాటు మిగతా 3 నిందితులను వెంటనే ఉరితీయాలని, అత్యాచారం జరిపిన నిందితులను వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరిశిక్ష విధించాలని
బాధిత మహిళకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే నిందితులను ఊరి తీయటమే సరియైన నిర్ణయం అని అన్నారు. చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అన్నారు. మన ఆసిఫాబాద్లో జరిగినటువంటి గిరిజన మహిళ మీద జరిగినటువంటి అత్యాచారానికి నిరసిస్తూ ఈరోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏదైతే మన గిరిజన మోర్చా మహిళ మీద జరిగినటువంటి అత్యాచార ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యక్తిని ఉరిదీయాలి. దానితో పాటు ఈ కుటుంబానికి ఆదుకొని ₹1 కోటి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రాంతంలో ఒక గిరిజన మహిళ 31వ తారీఖు నాడు ట్రాఫిక్ కట్టడానికి ఒక ఆటో డ్రైవర్లో ఆటోలో ఎక్కింది. ఆ ఆటో వ్యక్తి షేక్ మహమ్మద్ అహ్మద్ అనే వ్యక్తి ముస్లిం అతను ఆ మహిళను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కిరాచకంగా చూడరాని విధంగా హింసించిండు. ఆ ఆటో డ్రైవర్ ఒక తల్లికి ఉండలేదా, ఒక ఆడపడుచు ఒక అక్క చెల్లెళ్ళు అతనికి లేదా? ఆ మహిళ హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో చూడరాని ఘోర పరిస్థితుల్లో చూడరాని విధంగా చేసిండు. అతను ఒక మనిషి మృగమ. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడవాళ్ళు అర్ధరాత్రి 12 గంటల తరువాత నడిచినప్పుడే స్వతంత్రం వచ్చిందన్నారు. మధ్యాహ్నం కూడా మనకు స్వాతంత్రం రాలేదు మహిళలకు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. ఈ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి మహిళలపై మీరు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఎవరైతే మహిళలు అలా విరాజంగా చేసిందో ఆ వ్యక్తిని ఉరిదీయండి. అప్పుడు ఇంకొక వ్యక్తికి ఇంకొక మొగోళ్లకు ఇజ్జత వస్తుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ అమ్మాయికి జరిగిన హత్యకు ప్రత్యేక శ్రద్ధ వహించి న్యాయం చేయాలని కోరుతున్నాను. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన జనసమితి నాయకులు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కుంభా లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగింది. కోదండరాం సార్ ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎల్లప్పుడూ ప్రజాసేవలో ప్రజా శ్రేయస్సు కోరం పోరాడాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ రక్తదానం చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జె రజనీకాంత్, ఉపాధ్యక్షుడు పూల్ సింగ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజ్, ఆసుపత్రి టెక్నీషియన్ పోశెట్టి నూర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బాన్సువాడ, ఎల్లారెడ్డి, దుక్కల్, కామారెడ్డి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యంగా కామారెడ్డి సిఎస్ తరఫున జిల్లా సిఎస్ కమిటీ తరఫున రక్తదానం చేయడం కానీ, మొక్కలు నాటడం కానీ, విద్యార్థులు చర్చించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున సార్ కూడా ఆయురారోగ్యంతో భవిష్యత్తులో మరో ఉన్నతమైన పనులు చేపట్టాలని, గతంలో తెలంగాణ సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆర్దిశలు కొట్లాడి ప్రబంధ వర్గాలను కులాల మతాల ఖచ్చితంగా రాజకీయ పార్టీల ఖచ్చితంగా జేఏసీని ఏర్పాటు చేసి ప్రబంధ వర్గాలను ఏకం చేసి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాదాన్ని వినిపించడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం గారికి మా జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అయినా రాబోయే రోజుల్లో ఆరోగ్యంతో ఉండాలని, అలాగే మంచి పదవులు, మంత్రి పదవులు కానీ, మంచి ఢిల్లీలో రాజ్యసభ కానీ ఇలాంటి పెద్ద పెద్ద పదవులు లభించాలని కామారెడ్డి జిల్లా తెలంగాణ జనసమితి కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కామారెడ్డి పట్టణ కేంద్రంలో
జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ పవన్ రామ్ సార్ గారి యొక్క నూతనంగా ఎమ్మెల్సీగా ఎంపికైనటువంటి తెలంగాణ రక్షసారథి ఉద్యమ ఆకాంక్ష తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి ఉద్యమ నేత ప్రొఫెసర్ పవన్ రామ్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఎల్లారెడ్డి, చిక్కల్, మజ్నూర్, బాన్స్వాడ, కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు అన్ని కేంద్రాలలో తెలంగాణ జనసమితి నాయకులందరూ కూడా సంబరాలు జరుపుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ జనసమితి పార్టీ 6 రోజులకు ముందు తెలంగాణ సబ్బండ వర్గాలను ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రంని సాధిస్తున్న ఘనత ప్రొఫెసర్ పవన్ రామ్ గారికి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటి పుట్టినరోజు ఎమ్మెల్సీ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆయనకు న్యాయం చేసిందని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఇలాంటి జన్మదిన వేడుకలు ఇలా ఇంకా మరెన్నో జరుపుకోవాలని మా భగవంతుని కోరుకుంటూ ప్రొఫెసర్ పవన్ రామ్ సార్ గారికి జిల్లా కమిటీ పక్షాన మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన జిల్లాలోని 28 మంది ఉపాధ్యాయులను శాలువా, ప్రశంసపత్రంతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని, సమాజంలో మీ పాత్ర చాలా గొప్పదని, మిమ్ముల్ని మార్గదర్శకులుగా తీసుకొని మీ అడుగుజాడల్లో నడుస్తూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని అన్నారు. ఇప్పుడు మీ వద్ద చదివేవాళ్లు 10-20 సంవత్సరాలలో ఉన్నత స్థానంలో ఉంటారని, ఉపాధ్యాయుల సహకారం వలననే మనమందరం ఈ స్థాయికి చేరుకున్నామని, మనల్ని మన ఉపాధ్యాయులు ప్రోత్సహించిన మాదిరిగానే మీరు కూడా విద్యార్థులకు గుణాత్మక బోధన చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పాఠశాలలలో 100% పనులు పూర్తి చేయడం జరిగిందని, అందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. అలాగే ప్రతి ఉపాధ్యాయుడు కష్టపడి పనిచేసి విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలని, రానున్న 10వ తరగతి పరీక్షలలో జిల్లాను టాప్ 5లో ఉంచేలా కృషి చేయాలని అన్నారు. విద్యతో పాటు క్రీడలలో విద్యార్థులను ప్రోత్సహించాలని, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలిస్తూ నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. గురుకుల విద్యాలయాలలో విద్యార్థులు కుటుంబాలకు దూరంగా ఉంటారని, వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండాలన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గురువుల ఔన్నత్యాన్ని గుర్తు చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతికి చేసిన సేవలను కొనియాడారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఈ సందర్భంగా జిల్లాలో విద్యారంగంలో జరుగుతున్న ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సమన్వయకర్తలు ఉమారాణి, వేణుగోపాల్, నాగవేందర్, కృష్ణ చైతన్య, వెంకటరమణరావు, జిల్లా పరీక్షల విభాగ అసిస్టెంట్ కమిషనర్ బలరాం, పరీక్షల విభాగ కార్యదర్శి నీలం లింగం, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండల విద్యాశాఖ అధికారులు, నోడల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ప్రజలకు సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి పర్యావరణహితమైన మట్టి గణపతులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గణేష్ నవరాత్రులలో వినాయకుని ప్రతిమలను పూజించడం, అనంతరం నీటి వనరులలో నిమజ్జనం చేయడం మన సంస్కృతిలో భాగమని అన్నారు. ఆనందంగా జరుపుకునే ఈ పండుగ వలన పర్యావరణానికి అపాయం కలుగకూడదని రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి వారి ద్వారా మట్టి వినాయకులను సిద్ధం చేసి ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బందితో పాటు మున్సిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో కూడా మట్టి గణపతులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని, ప్రజలు మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాసరెడ్డి,
సిపిఓ రాజారాం, జెడ్పీ సిఇఓ చందర్ నాయక్, డిపిఓ శ్రీనివాస్, డిడబ్ల్యూఓ బావయ్య, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు దోమకొండ సాయిబాబా మందిరంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు అన్నదాత శ్రీమతి శ్రీ నాగుల రామచంద్రం భారతి మరియు వారి కుమారుడు శ్రీకాంత్ సౌజన్య దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ సాయినాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 74,000, వెండి 860 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.